మన మాచర్ల మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు బ్రహ్మారెడ్డి గారిని కొన్ని విచిత్రమైన ప్రశ్నలు అడగడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఏ సంబంధం లేని దాన్ని నాకు అంటగడుతున్నారు, ఏదో పసర్లపాడు ఆయన పోయి వస్తుంటే ఆయన కాన్వాయ్కి 2 నిమిషాల ముందు ఏదో పిల్లలు ఆ చిల్లర వేషాలు వేసుకుంటూ బీర్ బాటిల్స్ విసిరారు, ఇలాంటి కహానీలు వినిపించడం జరుగుతుంది. నిజంగా చెప్పండి రామకృష్ణారెడ్డి గారు, ఎంత స్నేహితులైనా ఎంత చిల్లరోళ్ళైనా బీర్ బాటిల్తో సరదాలు చేస్తారా? ఒకరిపై ఒకరు బీర్ బాటిల్ విసిరేసుకునే పరిస్థితి ఉంటుందా? ఓకే, మీ పరిభాషలో చెప్పాలి అంటే బీరు బాటిల్లు విసిరేసుకునే వాళ్ళని యాక్చువల్గా జనపదంలో ఒకటే మాట వర్తిస్తుంది, వాళ్ళనే సైకోలు అంటారు. ఆ సైకోలు పదం ఏ పార్టీకి చెందింది అనేది మీరే ఆలోచించుకోండి. ఏదో ఆ రెచ్చగొట్టి పంపి వాళ్ళకి మందు పోసి పంపిన ఆ కథానాయకుడు ఎవరో చర్చలోనే ఉంది. ఆ కథానాయకుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది మీకు తెలుసు. ఆ కథ నడిపింది ఎవరు అనేది తెలుసు, ఆ కథానాయకుడు ఎవరు అనేది తెలుసు. ఆ పూర్వపరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత దానికి ఏ సమాధానం మీ దగ్గర నుంచి వస్తుందో, మీ వివరణ ఎలా ఉంటుందో అనేది నేను చూస్తా. ప్రైవేట్ సైన్యం అంటే ఇలాంటివి కాదు రామకృష్ణారెడ్డి గారు, మీకు బాగా తెలుసు. ప్రైవేట్ సైన్యం అనేది మన ఎలక్షన్ రోజున కంబాలపల్లి, తెలుసుగా మీకు, ప్రజలకు తెలియకపోవచ్చు, 400 నుంచి 500 మంది ఎలా వచ్చారు, ఎక్కడున్నారు అనేది మీకు తెలుసో లేదో అని జనాలు అనుకుంటారు. అదిగో రూప్ లైన్ కాలనీ తర్వాత తేరాల రోడ్లో అదే గుంతలో పోలీసులు అటాక్ అవుతారని భయంతో పెట్టారా లేదా? వాళ్ళని విజృంభించమని చెప్పి వాళ్ళని ఎలక్షన్ రోజున 500 మందిని మాచర్ల టౌన్ మీదకి తీసుకొచ్చి వదిలితే మాచర్ల పరిస్థితి ఏంటి? ఆ ప్రైవేట్ సైన్యాన్ని ప్రోత్సహించింది ఎవరు? మీరే చెప్పాలి. ప్రైవేట్ సైన్యం వచ్చిందా లేదా అనేది సాక్ష్యాధారాలు చూపించమంటారా? చెప్పండి మీరే. వాళ్ళ కోసమే ప్రత్యేక బలగాలు ఎత్తికాయి, తెలుసు కదా మీకు. టీ పాయింట్ల దగ్గర కూడా డబ్బులు ఎగ్గొట్టిపోతూ ఆ టీ పాయింట్ యజమాని అడగటానికి కూడా భయపడే ప్రైవేట్ సైన్యాలు మెయింటైన్ చేయలేదు ఎప్పుడు బ్రహ్మారెడ్డి గారు. దయచేసి మాచర్ల ప్రజానికం మధ్య తగవులకు ఛాన్స్ ఇవ్వద్దు, చిల్లర రాజకీయాలు చెయ్యవద్దు.